మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి సైబర్ మోసాలకు సంబంధించి సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఏసీపీ స్థాయి అధికారులతో కూడా చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే మనము సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనం అందిస్తూనే ఉన్నాం. కాకపోతే తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఏదైతే బాన్స్వాడలో తడ్కోల్కి సంబంధించిన ఒక యువకుడి దగ్గర నుంచి దాదాపు 1,30,000 రూపాయలను కూడా సైబర్ కేటుగాళ్ళు మాయం చేశారు అని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఏదైతే విష్ణుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో జాబ్స్కి సంబంధించి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జాబ్ కోసం ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు. ఎంత దానికైనా ఏదైతే అమౌంట్ ఇస్తే ఏదైతే లంచం కావచ్చు, లేకపోతే ఏమైనా అమౌంట్ కట్టన్నా ఏదైనా ఉద్యోగం సాధిందాము అని చెప్పేసి చాలా రకాలైనటువంటి విష్ణు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లాస్ట్కి సైబర్ నేరగాళ్ళకి సంబంధించి ఉచ్చులో పడిపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో విష్ణుకి సంబంధించి మాట్లాడుకుంటే ఏదైతే తను ఆన్లైన్లో ఒక డాటా ఎంట్రీకి సంబంధించి దరఖాస్తు చేసుకున్నాడు అని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక 4-5 రోజుల తర్వాత ఒక ఆన్లైన్ నుంచి ఒక కాల్ వచ్చింది వాట్సాప్కి. మీకు ఏదైతే డాటా ఎంట్రీకి సంబంధించి మీరు అప్లై చేసుకున్నారు, దానికి తగ్గట్టుగానే మీకు జాబ్ వచ్చింది అని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే సదరు విష్ణు అనే క్యాండిడేట్ ఉన్నారో చాలా సంతోషం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో అదంతా ఒకవైపు ఉంచితే మరి కొద్దిసేపట్లో ఏదైతే మళ్ళీ కాల్ రావడం జరిగింది. నువ్వు మాకు అమౌంట్ చెల్లించకపోతే మాకు ఏదైతే సటన్ అమౌంట్ అనేది డిమాండ్ చేశారని మనకు తెలుస్తూ ఉంది. సో సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో విష్ణు ఏం చేశారు, బెదిరింపులకు పాల్పడిన తర్వాత ఎవరైతే సదరు సైబర్కి సంబంధించిన నేరగాళ్ళు విష్ణు చాలా భయపడి ఏదైతే 1,30,200 రూపాయలు కూడా ఆన్లైన్ పేమెంట్ చేశాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే డైరెక్ట్గా ఉద్యోగానికి సంబంధించి ఇచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎవరు కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం అసలే లేదు. కాకపోతే ఇట్లాంటి అసలు అవేర్నెస్ లేకనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అనేది మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే సైబర్ నేరాలకు సంబంధించి చాలానే చూపిస్తూ ఉన్నాం. కాకపోతే ఎంత చూపించినా కూడా చాలా రకాలైనటువంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి. సో మొబైల్ ఎక్కువగా వాడడం వల్లే ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది సిటిజన్స్ చెప్తా ఉన్నారు. మనతో నిజామాబాద్కి సంబంధించిన సిటిజన్స్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఈ సైబర్ నేరాల పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే దానిపైన కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది కూడా ఈ సైబర్ ఉచ్చులో పడి లక్షల రూపాయలు కూడా పోగొట్టుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫోన్ ఏటీఎం కార్డు లేదు, తర్వాత ఈ లింక్ కానీ ఈ బ్యాంకుకు సంబంధించిన ఎటువంటి లింక్ కానీ ఫోన్పే కానీ ఇవన్నిటికీ 100 కిలోమీటర్ల దూరం ఉంటాను. నేను క్యాష్ అండ్ క్యారీ వ్యవహారం చేస్తా. ఈ పేపర్లో రోజు చూస్తూ ఉంటా. మరి ఎందుకు అత్యాశ పోయి షేర్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ చూసాం మన పేపర్లో, చేందు గురించి ఇట్లా మెసేజ్ రావడం చేయడం, ఎందుకు అత్యాశ పోవడం. ఈ ఎంత టెక్నాలజీ పెరిగినా కొద్దీ అన్ని మోసాలు జరుగుతున్నాయని నా సొంత అభిప్రాయం. సో ₹1 కూడా ఎవరు కూడా ఉచితంగా ఇయ్యరు, అంటే ఫ్రీగా ఎవరు ఇవ్వరు. కాకపోతే ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇంత ప్రైజ్ మనీ అనేది దొరుకుతుంది అని చెప్పేసి చాలా మంది ఆ లింక్స్ ని క్లిక్ చేసిన తర్వాత చాలా మంది కూడా మోసపోతా ఉన్నారు. నేను అప్పుడే అనుకున్నా ఇట్లా ఎంతమంది మోసపోతారు, ½ అన్ అవర్ లోపల నీ ఫోన్ కట్ అవుతుంది లింక్ అంటే. దట్ ఈస్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఫర్ మీ, ఎందుకంటే ఐ రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ ది సంబడి సైబర్ నేరం ఏదో ఉంటుంది, మీరు క్లిక్ చేయండి ఫోన్ కట్ కాదు అన్నాడు. నాకు ఫోన్ కట్ కావడం ఏంది, నా ప్యాకేజ్లో 1 year ఎవ్రీ 1 year. మనము ఎడ్యుకేటెడ్ కాబట్టి మనము దీంట్లో నుంచి తేరుకున్నాం. కాకపోతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మోసాల పట్ల? అన్ఎడ్యుకేటెడ్ ఎంత టెక్నాలజీ తక్కువ వాడితే అంత మంచి అని సొంత అభిప్రాయం. ఫోన్ ఏదో ఉన్నదంటే చాలా మంది ఫోన్కు దూరం ఉంటారు. రియల్ ఫోన్ లేదు బతకలేదు. చూస్తున్నాను నేను ఫోన్లో సైకిల్ మోటర్మే, కానీ ఇప్పుడు నేను వాకింగ్కి వచ్చి నా దగ్గర ఫోన్ లేదు. నా దగ్గర ఏముండదు, ఫోన్ ఉండదు. నేను అడ్వకేట్ అయినా కూడా ఇంట్లో పోయినాక వాకింగ్కి వస్తాను, ఎటు పోయినా కానీ ఫోన్ క్యారీ చేయను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చూస్తే ఇంపార్టెంట్ ఉంటే కాల్ బ్యాక్ చేస్తా. అది ఎంత టెక్నాలజీ ఎంత అంత దరిద్రం అని నా సొంత అభిప్రాయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మనం మాట్లాడడం జరిగింది ఎవరైతే అడ్వకేట్తో కూడా మనం మాట్లాడినాము. అన్ఫార్చునేట్లీ సార్ వచ్చారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నారు. చాలా వరకు ఎవరిని అడిగినా కూడా మొబైల్స్ని ఎంత తక్కువ వాడితే అంత మంచిదే అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఏవైతే లింక్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అన్ఐడెంటిఫైకి సంబంధించి వాట్సాప్ కాల్స్ కావచ్చు, ఏ రకమైన కాల్స్ వచ్చినా కూడా అటెండ్ చేయొద్దు అని చెప్పేసి మనకి నిజామాబాద్ సిటిజన్స్ అయితే చెప్తా ఉన్నారు. మెయిన్గా చాలా రకాలైనటువంటి మంచి పీపుల్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. మెయిన్గా అడ్వకేట్స్ని మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే వాళ్ళు లీగల్గా చాలా చూస్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా పోతుంది అని చెప్పేసి మనం తీస్తూ ఉన్నాం. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.